దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో సతమతమవుతున్నారు. ఒకటా రెండా 10 సార్లు బెయిల్కు దరఖాస్తు చేసినప్పటికీ ప్రతిసారి కోర్టులు షాకులిస్తున్నాయే తప్ప మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ స్కామ్ కర్త కర్మ క్రియ కవితేనని దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ గట్టిగా వాదించింది. బలమైన సాక్ష్యాలతోని కోర్టులకు వెళ్లి బెయిల్ అక్కర్లేదని పదే పదే చెప్పుకొస్తున్నాయి. దీంతో కవిత పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు కూడా. 18 నెలల పాటు ఇదే లిక్కర్ కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు శుక్రవారం నాడు బెయిల్ వచ్చింది. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ ఊరట లభించడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మధ్యనే ఢిల్లీ పర్యటనలో భాగంగా తిహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కవితను పరామర్శించి ఆరోగ్యంగా వాకాబు చేశారు. చెల్లిని జైల్లో చేసిన అన్న చలించిపోయి కంటతడి పెట్టారు. మీడియా ముందుకు వచ్చి కవిత ఆరోగ్య పరిస్థితి, జైలు పరిస్థితులపై మీడియా మీట్ నిర్వహించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో కవితకు బెయిల్ రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత జైలులో చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటివరకు 11 కిలోలు బరువు తగ్గింది. బీపీ వచ్చింది. దాంతో రోజు 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. మనీష్ సిసోడియాకు బెయిల్ అంశం అనేది ఆలోచించి మాట్లాడాలి. రాజకీయంగా పోరాడాల్సి వచ్చిన సమయంలో ఇలాంటివి తప్పవు. కవిత బెయిల్ కోసం గురువారం నాడు అప్పీల్ చేశాం. వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని ఆశిస్తున్నాం. ఖైదీలు 11,000 ఉండాల్సిన చోట 30,000 మంది ఉన్నారు. జైలు పరిశుభ్రంగా లేదు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంటే కవిత రాగానే పార్టీలో ఏదైనా పెద్ద పదవి కట్టబెడతారేమో చూడాలి. మరి కేటీఆర్ మనసులో ఏముందో ఏంటో బీఆర్ఎస్ శ్రేణులకే తెలియాలి. Save a life. Download uBlood app. uBlood for the new blood.